కోనసీమ జిల్లా కలెక్టర్ కు ప్రమాదం తప్పింది. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అదుపు తప్పి కలెక్టర్ మహేష్ కుమార్ బోటు నుంచి పడిపోయారు. లైఫ్ జాకెట్ ధరించడంతో కలెక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. ఆత్రేయపురం మండలం పులిదిండి దగ్గర ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత మళ్లీ అదే బోటు నడుపుతూ కలెక్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. మనం చదవద్దండి మీరు మనం చూసుకోండి. 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 కోనసీమ జిల్లా కలెక్టర్ కు ప్రమాదం తప్పింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన సురక్షితంగానే ఉన్నారు. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అదుపు తప్పి కలెక్టర్ మహేష్ కుమార్ బోటు నుంచి పడిపోయారు. లైఫ్ జాకెట్ ధరించడంతో కలెక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, శంకరి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ నెల 11, 12, 13 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో జాతీయ డ్రాగన్ పడవ పోటీలు, ఈత పోటీలు, గాలిపటాల పోటీలు కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జాతీయ డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద తూర్పు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు జిల్లా అధికారులు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అంటే పులిదిండి నుంచి ఆత్రేయపురం మండలం పులిదిండి నుంచి సెంట్రల్ డెల్టా మెయిన్ కెనాల్ ఉంటది, చాలా లోతు ఉంటది. ప్రస్తుతం వీళ్ళు ట్రయల్ రన్ నిర్వహిస్తున్న కెనాల్ ఏదైతే ఉందో అది 16 అడుగుల లోతు ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ 16 అడుగుల లోతు ఉన్న సెంట్రల్ డెల్టా మెయిన్ కెనాల్లో ఆత్రేయపురం మండలం పులిదిండి నుంచి ఆత్రేయపురం వరకు అంటే సుమారు 3 కిలోమీటర్ల ఇక్కడ సెంట్రల్ డెల్టా మెయిన్ కెనాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద ట్రయల్ రన్ ప్రారంభమైంది. కొద్దిసేపటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నడుపుతున్న బోట్ ఏదైతే ఉందో అది బోల్తా పడింది, నీటిలో బోల్తా పడింది. కలెక్టర్ నీటిలో పడిపోయారు. వెంటనే కలెక్టర్ ఏదైతే బోటు నడుపుతున్నాడో ఆ బోటుకి ఇరువైపులో కూడా 2 గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. కలెక్టర్ తో పాటు మరో గజ ఈతగాడు కూడా ఆ బోటు నడుపుతున్నాడు. ఇలా ముగ్గురు కలిసి కలెక్టర్ ను సురక్షితంగా కాపాడారు. కలెక్టర్ కూడా లైఫ్ జాకెట్ వేసుకోవడంతో మునిగిపోలేదు. కలెక్టర్ ను సురక్షితంగా కాపాడి వెంటనే సమీపంలో ఉన్న మరో బోట్లోకి తరలించారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కలెక్టర్ మళ్ళీ ట్రయల్ రన్ నిర్వహించారు. అక్కడి నుంచి ఆత్రేయపురం వరకు కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రస్తుతం అయితే కనుక ఈ బోటు ప్రమాదంలో కలెక్టర్ నీటిలో పడిపోవడం, వెంటనే గజ ఈతగాళ్లు కలెక్టర్ ను సురక్షితంగా కాపాడడంతో కలెక్టర్ కు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అంటే ఈ నెల 11, 12, 13 ఈ 3 రోజుల్లో కూడా ఈ జాతీయ డ్రాగన్ పడవ పోటీలు జరుగుతాయి. ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కెనాల్ కి సంబంధించి పడవ పోటీలు జరిగేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోటీలకు వస్తారు కాబట్టి ఎటువంటి ప్రమాదం లేకుండా ముందస్తు జాగ్రత్తలు అధికార యంత్రాంగం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన ఈ ట్రయల్ రన్ లో కలెక్టర్ కు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రాజుబాబు. మనం చదవద్దండి మీరు మనం చూసుకోండి. మనం చదవద్దండి మీరు మనం చూసుకోండి.